మొట్టమొదటిగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. ప్రభువునందు స్థిరులై ఉండమని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాస్తూ ఉన్నాడు. స్థిరులై ఉండుడి. ఏ విషయంలో మనము స్థిరులై ఉండాలి ప్రభువునందు? మొట్టమొదటిగా ఆయన పిలిచిన పిలుపులో మనము స్థిరులమై ఉండాలి. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమునిచ్చి, ఆయన రక్తము కార్చి, ఆయన ప్రాణము పెట్టి, ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా మార్చి, వెలబెట్టి మనల్ని కొనుక్కొని విశ్వాసంలోనికి నడిపించుకొని మనకు రక్షణ అందించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసి మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళినటువంటి యేసుక్రీస్తులో మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకనగా గడిచిన వారంలో మనం చూసాము, 3వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తే మన పౌరసత్వం అనేది ఈ భూలోకంలో లేదు, కానీ మన పౌరసత్వం అనేది ఎక్కడ ఉన్నది? పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ పరలోక రాజ్యంలో నీ పౌరస్థితిని కాపాడుకున్నటకు నీవు స్థిరత్వం కలిగి ఉండాలి. క్రీస్తునందు నీ విశ్వాసము స్థిరత్వం కలిగి ఉండాలి.